చిన్నప్రెడ్డి గారు చెప్పండి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ తీసుకురావడం కోసమే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి వచ్చేటువంటి మంచి పేరు నచ్చకి ఇదంతా చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా గతంలో ఎండుమిర్చికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా పరామర్శకు సంబంధించి మొన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, ఈరోజు మామిడి రైతుల కోసం జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మామిడికాయల రోడ్డు మీద వేసి తొక్కించడం, ఇవన్నీ కూడా పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుందని చెప్పేసి కూటమి నేతలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ రైతులు కూడా లేరు, కేవలం పర్మిషన్స్ని ఉల్లంఘించి కూడా అక్కడ కార్యకర్తలను తీసుకొచ్చి బల ప్రదర్శన చేస్తుంది వైసీపీ అనేటువంటి కామెంట్పై మీరేమంటారు? సార్, ప్రైమ్ లైన్ వీక్షకులకు అలాగే ప్రైమ్ లైన్ ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. సరే, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రైతులకి సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళితే అక్కడ ఏదో జరిగిపోయిందని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వెళితే జనం రాలేదని చెప్పేసి, సరే మీరు కూడా విజువల్స్ చూపించారు, మరి మీకు చాలా విలువైన విజువల్స్ దొరికినాయి, సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి 300 మంది మీరు చెప్తున్నారు, 300 మంది ఉన్నటువంటి విజువల్స్ చూపిస్తున్నారు. సరే, 300 మంది విజువల్స్ ఉన్నటువంటి జనానికి 2000 మంది పోలీసులను పెట్టడం ఎందుకు, 90 చెక్ పోస్టులు పెట్టడం ఎందుకు, 100 మంది సిఐల్ని, ఏఎస్ఐల్ని, డిఎస్పీఎల్ని, ఎస్పీఎల్ని, ఇంత ప్రభుత్వ రంగం అంతా కూడా దిగి జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలు వచ్చే తండాపాలని ఆపడం కోసం చేయాల్సిన అవసరం ఏముందని 300 మంది పట్టుకొని పక్కన కూర్చోబెడితే ఆగిపోతారు కదా. 2000 మంది పోలీసులను పెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఆ ప్రపంచనాన్ని ఆపటం కోసం పెట్టినటువంటి పరిస్థితి. బంగారుపాళ్యం అనేటటువంటి యార్డుకి వెళ్ళినటువంటి దేనికోసం వెళ్ళారు సార్? రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి మామిడి రైతులు చాలా ఆగమ్య గోచరంలో ఉన్నారు. ఇదివరకు మనం టమాటా రైతులు టమాటాలని రోడ్డు మీద పారేసి కనీసం కిరాయిలు కూడా రావట్లేదు అనేటువంటి పరిస్థితిని మనం చూసాం. అలాగే 29,000 రూపాయల టన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 22 రూపాయల నుంచి 29 రూపాయల వరకు కేజీ అమ్మినటువంటి రైతులు ఈ రోజు కిలో 2 రూపాయలు 2.5 రూపాయల కంటే ఆ ట్రాక్టర్లన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి రైతులు వాళ్ళు మార్కెట్కి అమ్ముకోవడానికి తీసుకొస్తే 2 రూపాయలకు వస్తే ఆ 2 రూపాయలకి కిరాయిలు కూడా రావని చెప్పేసి అక్కస్తోటి వాళ్ళు ఆడ పారబోసినటువంటి పరిస్థితి. దానికి కూడా రాజకీయం అంటగట్టడమే. దానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని వెనకాల ఉందని చెప్పేసి ఇప్పుడు ఆ డ్రైవర్ని, ఆ ట్రాక్టర్ ఓనర్ని అందరిని పిలిపించి వాళ్ళని భయపెట్టి కొట్టి తిట్టి అవన్నీ చెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి ఆ మామిడికాయలన్నీ కూడా కావాలని వీరే కొనుగోలు చేసి పారబోసారని చెప్పేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మీరు చెప్పేదాన్ని బట్టి మన మంత్రి గారు ఆయన అచ్చెన్నాయుడు గారు, అక్కడ లోకల్ నాయకులు అంతా కూడా స్వయానా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోనే, స్వయానా ముఖ్యమంత్రి గారి జిల్లాలోనే జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి. సరేనని కేంద్రం ముందుకొచ్చి కనీసం 16 రూపాయలు కర్ణాటకలో వారికి 16 రూపాయలు మామిడి రైతులకి కేంద్రం ప్రకటిస్తే కనీసం కేంద్రం దగ్గరికి తీసుకెళ్లి ఆ 16 రూపాయలన్నా వచ్చేటట్టు అసలు వీళ్ళకి చేద్దాం అనేది ఎక్కడుందండి? దోచుకోవటం, ఇసుక మైనింగ్ దోపిడీ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నరరూప రాక్షసులుగా చిత్రీకరించడం, ఇవే కదా వీళ్ళకి పని. వేరే ఏమన్నా ఉందా? ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి ఉందా? ఇచ్చినటువంటి హామీలు లేటిపోయినాయి. ఇలా అక్కడ లాఠీ చార్జ్ చేసి మా కార్యకర్తలందరినీ కూడా తలకాయలు పగిలిపోయి హాస్పిటల్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తానంటే అక్కడ ఎస్పీ గారు అలౌ చేయనటువంటి పరిస్థితి. మా కార్యకర్తలను మేము పరామర్శించుకోవడానికి వీల్లేదు, ఈ రాష్ట్ర రైతుల్ని పరామర్శించడానికి వీల్లేదు. ఏం సార్ ఈ అన్యాయం? ఎక్కడికి పోతా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మామిడి రైతులే కాదు, పొగాకు రైతుల కోసం మొన్న పోతే ఒంగోలు పోతే పొగాకు రైతులకి అక్కడ ఇదే పరిస్థితి చేశారు. అలాగే మిర్చి రైతుల కోసం పోతే అలానే చేశారు. ఎక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి రాకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చిన్నప్రెడ్డి గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో చిన్నప్రెడ్డి గారు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో ఏం జరిగిందో ప్రజలు చూశారు. నాకు దీనికి సమాధానం చెప్పండి. 2023లో
పెద్దిరెడ్డి వాళ్ళు ఏం చేశారు ఆ టైంలో? మామిడికాయలు పంపలేదని రైతుల్ని గొడ్డుల్ని బాదినట్టు బాధలేదా? అదేవిధంగా పక్కనున్న ఫ్యాక్టరీ ₹2 ఎక్కువ ఇచ్చిందని చెప్పి ఆ ఫ్యాక్టరీని కూలగొట్టలేదా? వాళ్ళని బెదిరించలేదా? దానికి మీ సమాధానం. అదేవిధంగా నేను విజువల్స్లో చూపించానని అంటున్నారు. మరి అజయ్ సజ్జ గారు ఏమంటారు విందాం. అజయ్ సజ్జ గారు మీరు చెప్పండి. ఎక్కడైనా సరే అంటే మీ ప్రశ్నకి సమాధానం తీసుకుందాం అజయ్ సజ్జ గారి దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు 300 మందితో వస్తుంటే 2000